తాజా అంశాన్ని చూస్తున్నాం. పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, వైసీపీ నేతలపై కేసులు ఎందుకు పెట్టారు, వారిపై అభియోగాలేంటి? థ్యాంక్ యూ వెంకటేష్. నిన్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర ఏదైతే ఉందో అది పరామర్శ యాత్రలా కాకుండా ఒక బల ప్రదర్శన లాగా వైసీపీ నేతలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పామరు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ గోపవానిపాలెం అడ్రోడ్ వద్ద భారీగా జన సమీకరణ చేసి జగన్ ను ఆయన నియోజకవర్గంలో తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా జగన్ పర్యటన నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు కొన్ని గైడ్ లైన్స్ విధించడం జరిగింది. ఎందుకంటే మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి మీద వాహనాలకు గాని ప్రజలకు గాని ఇబ్బంది లేకుండా చూడాలి. అలాగే భారీ జన సమీకరణ చేయకూడదు, డీజేలు పెట్టకూడదు, అలాగే ర్యాలీలు తీయకూడదు అంటూ కూడా పోలీసులు కొన్ని గైడ్ లైన్స్ విధించడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ఏది కూడా వైసీపీ నేతలు పాటించకుండా ఇష్టానురీతిగా నిన్న యాత్ర అనేది చేయడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న పమ్మిడిముక్కల సిఐ చిట్టిబాబు ఈ గోపవానిపాలెం అడ్రోడ్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు అలాగే కార్యకర్తలు కూడా గోపవానిపాలెం అడ్రోడ్ వద్ద భారీగా తరలి వచ్చి హైవే మీద వాహనాలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఐ చిట్టిబాబు నిబంధనల ప్రకారం నడుచుకోవాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. దీంతో రెచ్చిపోయిన కైలే అనిల్ కుమార్ మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటూ కూడా మాజీ ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మేము తలుచుకుంటే మీరంతా అంటూ కూడా నోటికి వచ్చినట్లు కూడా మాట్లాడారంటూ కూడా సిఐ వాపోతున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కొంత సీరియస్ అయ్యారు. ఎందుకంటే విధుల్లో ఉన్న పోలీసుల మీద ఇట్లా మాట్లాడడం, దౌర్జన్యాన్ని దిగడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా ఈ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ గోపాలపాలెం అడ్రోడ్ వద్ద నిన్న భారీగా జన సమీకరణ చేసి హడావుడి చేశారు. అయితే ఏదైతే ఈ హైవే మీద హడావుడి చేశారో దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ను కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. ఈ డ్రోన్ విజువల్స్ ద్వారా ఎవరెవరు నిన్న నిబంధనల విరుద్ధంగా వ్యవహరించారన్న ఆ విషయాలను గమనించి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా కృష్ణా జిల్లా పోలీసులు చెప్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.